ఏమండి ఒక సెకండ్ అండి. చెప్పండి. మిమ్మల్ని చాలా రోజులుగా చూస్తున్నానండి. ఏమున్నా డైరెక్ట్గా చెప్పేస్తాను. మీరు నాకు బాగా నచ్చేశారండి. తేజు, నాకు బయట ఊళ్ళో జాబ్ వచ్చింది తేజు. నేను వెళ్ళాలి. నువ్వు అక్కడికి వెళ్ళిపోతే నేను ఇక్కడ ఎలా రా ఉండేది? అరే అవేం పట్టించకుండా నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండు. నేను జాబ్ చేసుకుని వచ్చేస్తా, సరేనా? అవును, నన్ను ఫ్యూచర్లో ఎలా చూసుకుంటావు? నిన్న మా అమ్మలా చూసుకుంటా. హలో తేజు, నేను స్టార్ట్ అయిపోయా తేజు. అవునా, సరే జాగ్రత్తగా వెళ్ళిరా. సరే, టైం దొరికినప్పుడు కాల్ చేస్తుండు. నువ్వేం ఆలోచించుకున్నా నువ్వు టైంకి తిను, సరేనా? నువ్వు కూడా టైంకి తిను. సరే, మిస్ యూ. మిస్ యూ టూ. లేదండి, నేను ఆల్రెడీ కమిటెడ్. తను ఇక్కడ ఉండడు, తను వేరే ఊర్లో జాబ్ చేస్తుంటాడు. మనం ఇక్కడ లవ్ చేసినా మీరు భయపడాల్సిన పని లేదండి. ఎందుకంటే ఆయన ఆ ఊర్లో ఉంటాడు. మనం చెప్పే వరకు ఆయన తెలియదు కాబట్టి సో నో ప్రాబ్లం. సారీ అండి, మీరు అనుకున్నట్టు నేను అలాంటి అమ్మాయిని కాదు. అసలు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ గురించి నీకేమన్నా తెలుసా? మేము ఎంత దూరంగా ఉన్నా ఒకరిపైన ఒకరు నమ్మకం పెట్టుకొని ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి వాళ్ళకి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఎంత చెప్పినా అర్థం కాదు. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ జనరేషన్లో లవ్ అనే పదానికి వాల్యూ లేకుండా పోయింది.